హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్. ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న చిన్న మినపవడియాల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను, అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే కొద్దిగా చింతపండు కూడా ఈ విధంగా మనం కర్రీ వండుకుని ఒక 15 మినిట్స్ ముందు ఈ విధంగా నానబెడితే సరిపోతుంది. మన కర్రీ క్వాంటిటీ బట్టి చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న మినపవడియాలు మనం తీసుకుంటున్నాం, వీటితోనే కర్రీ వండేది కాబట్టి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ఉన్నాయి కదా మినపవడియాలు, అవి ఈ ఆయిల్లోకి వేసి మనం వేయించుకోవాలి. ఈ వడియాలు ఎలా పట్టుకోవాలో ఆ వీడియో కూడా ప్రాసెస్ మా ఛానల్లో అప్లోడ్ చేశాం. మీలో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, తప్పకుండా చూడండి. ఇదిగోండి, వడియాలు ఈ కలర్లోకి వచ్చి తరువాత మనం వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోకి మనం తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. అంటే జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత ఈ తాలింపు దినుసులను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. అలానే మా ఛానల్లో పిండి వడియాలు, చిన్న చిన్న పిండి వడియాలు కూడా ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేసాం, తప్పకుండా చూడండి. ఇలా తాలింపు వేగిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలానే పచ్చిమిరపకాయ ముక్కలను ఈ తాలింపులోకి వేసేసి వేయించుకోవాలి. అలానే ఒక చిటికెడు పసుపు, అలానే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలను మనం వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తరువాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వడియాలు, ఆ వడియాలను ఈ ఉల్లిపాయల్లోకి వేసేయండి. మళ్ళీ ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలు అలానే వడియాలు కింద నుంచి పైకి మొత్తం కలిసేంత వరకు తిప్పుకున్న తరువాత మనం ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు తీసుకొని ఆ పులుసును కర్రీలో ఈ విధంగా వేసేసుకోండి. అలా చింతపండు పులుసు వేసుకున్న తరువాత దీనిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వండి. అలా ఉడికి కొంచెం ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తరువాత మళ్ళీ ఒకసారి అడుగంటకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సినంత పులుసు వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన వడియాల పులుసు అయితే రెడీ. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటి క్యూటీ శ్రీకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.